ములుగు జిల్లాలో భారీ వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మిర్చి వరి ధాన్యం తడిసి ముద్దైంది. రాళ్ల వర్షానికి మంగపేట, ఏటూరు, నాగారం మండలాలలో నేలరాలిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, మంత్రి సీతక్క రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 5 గంటలకు వచ్చిన రాళ్ల వర్షానికి ఈ వరి చేలు మొత్తం ఒడ్లన్నీ రాలిపోయి నేలపాలైపోయాయి. 90% గింజలు రాలిపోయినాయి. ఈ వరి కోత మిషన్ పెట్టిన మిషన్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి అయిపోయింది. ఈ పెట్టుబడి పోతుంది, మా శ్రమ పోతుంది. ఈ తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి మాకు తగు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వడగాలిలో వచ్చినాయి, మొత్తం రాలిపోయినాయి. గాలి వానలు వచ్చినాయి, మొత్తం పోయినాయి. రాళ్ళ వాన పట్టింది 5 గంటలకి. మొత్తం ఏం లేకుండా పోయింది. 10 ఎకరాలు మా ఊర్లో మొత్తం పోయింది సార్. అందరి రైతులు మొత్తం పోయినాయి, ఏం లేవు. వరి చేనేసినాం సార్. వానగాలిలో వచ్చినాయి, రాళ్ళ వర్షంతో వచ్చింది. వర్షంలో రాళ్ళు బాగా పడ్డాయి, పెద్ద రాళ్ళు పడి చేను మొత్తం రాలిపోయినాయి, ఏం లేవు.